తాత ఇంతకుముందు మనం వీడియో తీసాం కదా, నీకు ఎట్లా అనిపించింది? ఏమనిపించింది నీకు ఆ వీడియో తీసినప్పుడు? కొత్తగా అనిపించిందా? మంచిగా ఉందా ఆ వీడియో? సరే ఇలా పెట్టు. ఫ్రెండ్స్, వీడియోలో చిన్న కరెక్షన్. అదేంటంటే ఆ డయాస్టోలిక్ ప్రెషర్ అంటే లెఫ్ట్ ఆట్రియం నుంచి వెళ్ళి లెఫ్ట్ వెంట్రికల్లోకి బ్లడ్ రావడాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. వీడియోలో నేను తప్పు చెప్పాను, అందుకే చిన్న కరెక్షన్. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక అల్టిమేట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఈ వీడియో మీకు ఫాలో అయితే ఫ్యూచర్లో 30% హార్ట్ అటాక్స్ అనేవి ఖచ్చితంగా రావు. అదేంటంటే హై బీపీ పేషెంట్స్, లో బీపీ పేషెంట్స్ అనేది మీరు వినే ఉంటారు కదా. హై బీపీ పేషెంట్స్ వాటర్ ఉంటాయి కదా, ఒక గ్లాస్ వాటర్ అనేది ఎట్ ఏ టైం ఒకటే గ్లాస్ వాటర్ తాగాలి, 2 గ్లాసుల వాటర్ తాగద్దు. అది ఎందుకు అనేది ఈ వీడియోలో మీకు చివరికి చూస్తే కానీ అర్థం కాదు. అలానే లో బీపీ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్ ఏ టైం 2 గ్లాసుల వాటర్ తాగాలి. అది కూడా మీరు వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది ఒక పేషెంట్ ఎంఆర్ఐ స్కాన్లో హార్ట్ ఎలా గుట్టుకుంటా అనేది వీడియో తీసింది. చూడండి, హార్ట్ దగ్గరికి పెట్టి చూపెడుతున్నా, ఇలా కొట్టుకుంటుంది హార్ట్. మీకు మంచిగా అర్థమయ్యే విధంగా నేను అరేంజ్ చేసిన. నేను ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి ఇది ఫుల్ బాడీ కదా, ఇది స్టెర్నమ్. దీన్ని స్టెర్నమ్ అంటాం మనం. స్టెర్నమ్ అంటాం. గుండె మనకి ఈ విధంగా ఉంటుంది. మనం కనుక ఇది సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ తీస్తే ఇదే ఉంటుంది. గుండె ఇది, మీకు కొంచెం క్లారిటీ అర్థం ఎలా చెప్తున్నాను. గుండె ఇది, ఊపిరితిత్తులు ఇది. గుండెకి ఇలా ఉంటుంది, పైన 2 దారులు ఉంటాయి, సైడ్ కూడా 2 దారులు ఉంటాయి, కింద ఒక దారి ఉంటుంది. అయితే మనము చదువుకునే ఇది గుండె అని చెప్పాను కదా. ఇది గుండెకు పైన ఇది సుపీరియర్ వీనా కావా అంటుంది. ఇది ఆర్టా అంటాం. పల్మోనరీ ఆర్టరీ, పల్మోనరీ వెయిన్. ఇది గుండె అని చెప్పాను కదా. ఈ 4 గదులు ఇలా ఉంటాయి. 4 గదులు నంబర్లు వేస్తున్నా జస్ట్. 1, 2, ఇక్కడ 3, ఇక్కడ 4. ఇది కుడి సైడ్కి వస్తుంది మీకు, ఇది ఎడమ సైడ్కి వస్తుంది. ఇది రైట్ ఆట్రియం, రైట్ వెంట్రికల్, తెలుగులో కుడి కర్ణిక, కుడి జఠరిక. ఇటు సైడ్కి వచ్చేటిది లెఫ్ట్ ఆట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. ఇప్పుడు మనము టాపిక్లోకి వస్తే పైన గుండె ఉంటుంది, వెనుక సైడు లెఫ్ట్ లంగ్ ఉంటుంది. ఇలా ఉంటుంది ఊపిరితిత్తులు. సో మనం చదువుకునేటప్పుడు వినే ఉంటాం కదా, చెడు రక్తము మంచి రక్తము అని చెప్పి. చెడు రక్తం అంటే ఏంటిది అంటే ఆక్సిజన్ తక్కువ ఉన్న రక్తం. మంచి రక్తం అంటే ఏంటిది? ఆక్సిజన్ ఎక్కువ ఉన్న రక్తం. సో మనకు బాడీలో మొత్తము ధమనులు ఉంటాయి, సిరలు ఉంటాయి. చెడు రక్తాన్ని గుండెకు తీసుకొచ్చేటి ఏమో ధమనులు, ఆట్రియం. మంచి రక్తాన్ని బాడీకి తీసుకెళ్ళేటి ఏమో సిరలు. సో ఏ విధంగా పోతాయి అనేది నేను ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి బాడీలో ఉన్న ధమనులు ఉంటాయి, సిరలు ఉంటాయి చెప్పాను కదా. బాడీలో ఉన్న అన్ని ధమనులు చెడు రక్తాన్ని వీడికి తీసుకొస్తాయి. చూడండి ఒకసారి, ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, వీడికి తీసుకొస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళి కిందికి దిగుతాయి, గుండె యొక్క ఫస్ట్ గదికి రైట్ ఆట్రియంకి దిగుతాయి. అక్కడి నుంచి వెళ్ళి రైట్ వెంట్రికల్కి దిగుతాయి. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ పల్మోనరీ ఆర్టరీ ఉంది కదా, లోపలికి కనెక్షన్ ఉంటుంది. ఇట్లా లోపలి నుంచి కనెక్షన్ ఉంటుంది. ఈ పల్మోనరీ ఆర్టరీ నుంచి వెళ్ళి లంగ్స్లోకి వెళ్ళిపోతాయి. లంగ్స్ ఇలా ఉంటాయి అన్నట్టు, ఇటు ఒకటి ఇటు ఒకటి, ఇట్లా 2 పైపుల్లాగా ఉంటుంది. ఇలా బ్లడ్ వెళ్ళిపోతుంది. ఈ లంగ్స్లో కేవలం ఎయిర్ ఉంటుంది, గాలి మాత్రమే ఉంటుంది. మనం ముక్కుతోటి తీసుకునే గాలి మొత్తం ఇలా వచ్చి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ గాలి ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నత్రజని ఉంటుంది, ఇక మిగతా కూడా వాయువులు ఉంటాయి కదా. ఓన్లీ గాలితోటి నింపబడి ఉంటుంది. ఇవి ఊపిరితిత్తులు స్పాంజ్ లాగా ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తుల్లో అల్వోలి అనే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో
ఈ ఆక్సిజన్ అనేది రక్తంలో కలిసిపోతుంది. డిఫ్యూజన్ అనే మెథడ్ ద్వారా మంచి రక్తంగా మారిపోతుంది. అంటే ఆక్సిజన్ అనేది ఈ బ్లడ్లో కలిసిపోతుంది. అలానే బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ ఊపిరితిత్తులకు వచ్చి మళ్ళీ సేమ్ మన రెస్పిరేషన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇది రెస్పిరేషన్. సో ఇక్కడ నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ఊపిరితిత్తులు బాగుంటేనే ఆక్సిజన్ అనేది కరెక్ట్ బ్లడ్లో కలుస్తుంది. ఊపిరితిత్తులు పాడైపోతే ఆక్సిజన్ అనేది సరిపడినంత బ్లడ్లో కలిసిపోదు, మిగతా అవయవాలు కూడా పాడైపోతాయి. అందుకే స్మోకింగ్ చేయొద్దు అని చెప్తారు. స్మోకింగ్ చేస్తే ఏమవుతుందంటే లంగ్స్ అనేది పాడైపోతాయి. ఓకే, కమింగ్ టు ద టాపిక్, మనం ఇక్కడికి వచ్చినాం కదా. ఇక్కడ లంగ్స్లో మనం ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారిపోయిన రక్తం అనేది మళ్ళీ పల్మోనరీ వేన్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ ఆర్ట్రియంలోకి వస్తుంది. అంటే ఎడమ కర్ణిక, కుడి దిక్కు అయిపోయింది, ఇప్పుడు ఎడమ దిక్కు వస్తుంది అన్నట్టు. ఎడమ దిక్కు వచ్చేసి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి లెఫ్ట్ వెంట్రికల్, ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఈ లోపలికి ఉంటుంది, మనం ఇక్కడ చూపెట్టలేము. ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం మళ్ళీ బాడీ స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఇక్కడ కుడి దిక్కు వచ్చి కుడి సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళిపోయి లంగ్స్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎడమ సైడ్ వచ్చి ఎడమ సైడ్ నుంచి వెళ్ళి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇది మామూలు సర్క్యులేషన్. ఇది మనిషిలో అయినా ఎనిమల్లో అయినా ఈ బ్లడ్కి సంబంధించిన సర్క్యులేషన్ ఇలానే ఉంటుంది. ఇక్కడ మనము చాలామందికి ఒక అపోహ ఏముంటుందంటే గుండె అనేది ఎక్కువ సార్లు అంటే వేగంగా కొట్టుకుంటే బీపీ ఎక్కువ అవుతుందని అనుకుంటారు. ఇది 100లో 50% మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. అసలు గుండె ఎక్కువ కొట్టుకోవడానికి మనం హార్ట్ రేట్ అంటాం. హార్ట్ రేట్ అంటే ఏంటిది? గుండె కొట్టుకోవడం అంతే, ఇలా గుండె కొట్టుకోవడం. గుండె ఎలా కొట్టుకుంటుందంటే మన బాడీ లోపల ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది మనకి గుండె కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా గుండె కొట్టుకుంటుంది. బీపీ అంటే మన గుండె అనేది మన బాడీకి సరిపడినంత బ్లడ్ పంపిస్తుంది కదా, ప్రెషర్, దాన్ని మనం బీపీ అంటాం. బీపీ అంటే ఏంటిది? బ్లడ్ ప్రెషర్. సిస్టోలిక్ ప్రెషర్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ అని మీరు ఉంటారు కదా. సిస్టోలిక్ డయాస్టోలిక్ ప్రెషర్ను రెండింటిని కలిపి మనకు బీపీ అనేది మనకు చెప్తారు. సిస్టోలిక్ ప్రెషర్ టైంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉంది కదా, గుండె నుంచి వెళ్ళి రక్తము ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. అలానే లెఫ్ట్ సైడ్ ఉన్న రక్తము బాడీలో కలిసిపోతుంది. ఇది సిస్టోలిక్ ప్రెషర్. డయాస్టోలిక్ ప్రెషర్ అంటే బాడీలో ఉన్న చెడు రక్తము ఇక్కడ పైన రైట్ యాట్రియంలోకి వస్తుంది. అలానే కింద ఉన్న లెఫ్ట్ వెంట్రికల్లో ఉన్న రక్తము బాడీలో కలిసిపోతుంది. అంటే రక్తము గుండెలో ఉన్న రక్తము బాడీలోకి పంపించడాన్ని సిస్టోలిక్ అని, రక్తాన్ని గుండెలోకి తీసుకోవడాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం మనం. అర్థమైందా మీకు? లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి, బీపీ ఫ్యూచర్లో రావద్దు అనుకునే వాళ్ళు సాల్ట్ తక్కువ తీసుకోండి. ఎందుకు సాల్ట్ తక్కువ తీసుకోవాలంటే మనం సాల్ట్ తింటాం కదా, ఏదో ఫుడ్ దారినో వాటర్ దారినో ఏదో విధంగా సాల్ట్ అనేది మనము ఇలా తీసుకున్నప్పుడు మనకు స్టమక్లో కూడా వచ్చి ఇక్కడ పేగులు ఉంటాయి కదా, అక్కడ నుంచి వెళ్ళి అబ్జర్వ్ అయిపోయి బ్లడ్లో కలిసిపోతుంది. ఈ బ్లడ్లో కలిసిపోయినప్పుడు ఏమైందంటే వాటర్ రిటెన్షన్. అంటే అర్థం ఏంటంటే మన బాడీలో పైనుంచి కింది వరకు కణాలతోటి అవయవాలు బాడీ అనేది నిర్మించబడింది. ఆ కణాల్లోకి ఈ సాల్ట్ వెళ్ళినప్పుడు ఆ కణాలని, ఎలాస్టిక్ నేచర్ ఉన్న కణాలని గట్టిగా చేస్తాయి. అప్పుడు ఆ కణాల లోపల ఉన్న రక్తము వాటర్ అనేది బయటికి వచ్చేసి మన బాడీలో 2 లీటర్ల రక్తం అనేది మనం మెయింటైన్ చేయాలి. అట్లాంటి 4 లీటర్ల రక్తం అయిపోతుంది. ఆ 4 లీటర్ల రక్తం అయినప్పుడు ఏమవుతుంది? గుండె పైన ప్రెషర్ పడుతుంది. ఆ స్పెసిఫిక్ టైంలో ఆ మనిషికి కిడ్నీలు లేదా గుండె సరిగా పనిచేయనప్పుడు హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇది కారణం. ఎంతమంది కొంతమంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు, చిన్న ఏజ్ అయినా కూడా హార్ట్ అటాక్స్ అయినా ఇవైనా రావడానికి కారణం ఏంటిదనంటే ఇవే కారణం. సాల్ట్ అనేది వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు, చాలా తక్కువ టైంలో తక్కువ ఏజ్లో ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీ లోపల ఉన్న కణాలు అనేటివి వాళ్ళకు గట్టిపడి ఆ బాడీలో ఉన్న రక్తం యొక్క వాల్యూమ్ అనేది పెరిగి ఈ హార్ట్ పైన మనకు ప్రెషర్ పడుతుంది. అప్పుడు అదే టైంలో కిడ్నీలు కూడా పాడై ఉండడం వల్ల యూరిన్ లాగా కూడా బయటికి వెళ్ళదు, కాబట్టి గుండె మీద ప్రెషర్ పడి గుండె అనేది ఆగిపోతుంది. ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. రేపెట్టండి తాత. ఇంత మనం వీడియో తీసాం కదా, నీకు ఎట్లా అనిపించింది? ఏమనిపించింది నీకు ఆ వీడియో తీసినప్పుడు? కొత్తగా అనిపించిందా? మంచిగా ఉందా ఆ వీడియో? సరే, ఇలా పెట్టు, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ.